నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని తెలియజేయడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. రమ్య గారు మీ సమస్యలకి పరిష్కారం తెలియజేయడం కోసం ఈ రోజు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రమ్య గారు. నమస్తే మోనిక. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. మేడం, ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో చాలా మంది ఎవరో ఒకరు చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. సో అలాంటి వాళ్ళు అంటే లైక్ ఎట్లా అంటే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అయితేనేమో పర్లేదు. అవగాహన లేని వాళ్ళు అసలు ఏం చేస్తే బాగుంటది, ఎట్లా చేయాలి, దీనికి పరిష్కారం ఏంటి అని చాలా తెలుసుకోవడానికి మందికి ఎవరిని అడగాలో కూడా తెలియదు. సో తెలియదు. మన షో ద్వారా వాళ్ళకి లీగల్ పొజిషన్ లో ఎలా వెళ్తే బెటర్ ఏంటి అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. మేబీ ఏమైనా కాల్స్ ఉంటే మాట్లాడు. ఓకే మేడం, ఈ రోజు వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్ చెప్పండి. హలో, నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరండి? మా పాప పేరు ప్రమీల. ఓకే, సమస్య మా మీదా మీ కూతురు. పాపదా? మా పాపది మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మేము నెల్లూరు నుంచి బుజ్జి నెల్లూరు మేడం. ఓకే, రమ్య గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. అలాగే. హలో అమ్మా, నమస్తే. నమస్తే మేడం. మేడం చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మేము మా పాపని 2016లో ఇచ్చి మ్యారేజ్ చేసాము. అయిన వాళ్ళే మేడం. ఈ అమ్మాయి అవుట్ అమ్మాయి, వికలాంగురాలు, పింఛన్ కూడా వస్తది. ఓ ఈ అమ్మాయికి అప్పుడు పెళ్లి చేసినప్పటి నుంచి ఏదో చిన్న చిన్న గొడవలు వస్తా పోతా ఉంటే అట్టే సర్దు పెట్టి అట్టా ఇట్టా చేసాము. వీళ్ళిద్దరూ ఇంకా వేరుగా కలిసి కాపురం ఉన్నారు, బాగానే ఉన్నారు. 2 సార్లు, ఒకసారి ఒక అమ్మాయితో పరిచయం పెట్టుకున్నాడు. అప్పుడు అక్కడ ఐపూడి దగ్గర మాకు 5th టౌన్ లో కేసు పెట్టి అది కొంచెం సాల్వ్ చేయించా. మళ్ళీ ఇంకొక అమ్మాయిని అట్లాగే చేశాడు. మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయిందమ్మా? 2016లో. ఇప్పుడు ఏప్రిల్ 27కి 8 సంవత్సరాలు మేడం. ఓకే, పిల్లలు ఉన్నారా? ఒక పాప మేడం. ఏం చేస్తాడు మీ అల్లుడు? అల్లుడు పెయింట్ పని చేస్తాడు, మంచాలు వెళ్తాడు. ఓకే, ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? మీ అమ్మాయి, అల్లుడుతో పిల్లలు? వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరే ఉంటారు. మరి అత్త మామ ఎక్కడ ఉంటారు? వాళ్ళ అత్త మామ ఆడ సుల్లూరుపేట దగ్గర శాంతాలలో ఉన్నారు. పెద్ద కొడుకు కాడ ఉన్నారు. మీ అమ్మాయి ఏదైనా వర్క్ చేస్తుందమ్మా? ఏం వర్క్ చేయదు మేడం. ఎంత వస్తుంది పెన్షన్? పెన్షన్ ఎంత వస్తుంది? 3,000 వస్తుంది మేడం. 3,000 వస్తుంది మేడం. ఓకే, ఏంటి ఇప్పుడు అక్రమ సంబంధాలేనా? నువ్వు మీటింగ్ పెట్టి పంచాయతీలు పెట్టినా కూడా అతను మారట్లేదా? మారట్లేదు. ఇప్పుడు ఏంటంటే వేరే అమ్మాయితో పరిచయం పెట్టుకొని ఉన్నాడు. ఆ అమ్మాయి ఈయన్ని పెట్టుకొని ఉంటా ఏం చేసిందంటే ఈడికి హ్యాండ్ ఇచ్చేసి ఇంకోటి చేసేసుకుందా మంచి. ఓర్ని, సరిపోయింది. వేరే వాడిని చేసుకునేసరికి ఈడేం చేశాడు, అదొక ఆ మనిషి వెళ్ళిపోయింది వేరే వాడిని చేసుకుందని తాగి 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 పెద్ద గందరగోళం చేశాడు. ఇంక నేను అడిగా, ఏంద్రా నువ్వు ఈ పని చేసావు, నా బిడ్డ ఏమన్నా ఏం చేసిందని ఈ పని చేసావు అని చెప్పి మేము అరిచేవాడిని. అరిస్తే ఆ తెల్లారి నుంచి అడ్రస్ లేడు, వెళ్ళిపోయినాడు. ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో వీడియోలు మాత్రం తెగ చేస్తున్నాడు. ఏం వీడియోలు చేస్తున్నాడు? అంత ప్రేమ వీడియోలే. ఆహా, ఓకే ఓకే. లవ్ ఫెయిల్యూర్ వీడియోలు చేసుకుంటూ ఎక్కడో ఉంటున్నాడా? చేస్తా వీడియోలు చేసుకుంటా ఉంటున్నాడు. మేము ఎప్పుడైనా కానీ చూస్తున్నామని తెలిసిందనుకో మా నెంబర్ బ్లాక్ పెట్టేస్తున్నాడు. ఎంతకాలం అయిందమ్మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అతను? ఇప్పుడు వెళ్ళిపోయి 7 నెలలు అయింది మేడం. 5th టౌన్ లో కేసు పెట్టాను. స్పందనకు కూడా పోయేసి వచ్చాను. ఒక్కరో రెస్పాన్స్ లేదు, మనకు అధికారం లేదు, డబ్బు పరంగా లేదు, ఎవరు మనకు సంధించట్లేదు మేడం. ఇది ఈ ఫోన్ లో చూస్తున్నాను, ఈ టీవీలో చూస్తున్నాను, ఫేస్బుక్ లో చూస్తున్నాను, అందరికీ న్యాయం చేస్తున్నారు, బిడ్డగా న్యాయం చేస్తారని నేను చేశాను మేడం ఫోన్. మీ అమ్మాయి ఏమంటుందమ్మా? 7 నెలలు అబ్బాయి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉంటుంది, ఎవరితో ఉంటుంది? నాతోనే ఉంటుంది మేడం, నేనే కూడా పెట్టుకున్నాను మేడం. అంటే అబ్బాయితో ఉన్నప్పుడు అమ్మ ఒక్క నిమిషం, అబ్బాయితో ఉన్నప్పుడు మీ అల్లుడితో వాళ్ళు ఉండేది రెంటెడ్ హౌసా, ఓన్ హౌసా? రెంట్ హౌస్ వాళ్ళది. మరి ఆ ఇల్లు ఉందా, వెకేట్ చేసేసారా? ఖాళీ చేశాను మేడం. నేను బాడిగింట్లో ఉంటే ఆ సామాను కూడా తెచ్చి నాకు కూడా పెట్టుకొని నాతో కూడా పెట్టుకో. మరి నువ్వు ఎప్పుడు దాకా ఏ కేసులు ఎందుకు ఫైల్ చేయలేదమ్మా? జస్ట్ కంప్లైంట్ ఇచ్చావు, అది ఏమైంది? అబ్బాయిని పిలిపించారా? అదే మేడం, ఇప్పుడు ఇప్పుడు 5th టౌన్ లో కేసు పెట్టే 7 నెలలు అయింది. ఏప్రిల్ 17, 18వ తారీఖు వెళ్ళిపోయాడు వాడు. ఏప్రిల్ 19వ తారీఖు పోయి ఉదయాన్నే పోయి నేను కేసు పెట్టా. ఆ రోజు నుంచి 5 నెలలు తిరిగి నాకు వల్ల కాక ఇక్కడ మాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర బంగ్లా కాడ అది స్పందన కార్యక్రమం జరుగుతుంది. కాదమ్మా, ఏం కేసు? ఒక్క నిమిషం, ఏం కేసు పెట్టావు?
ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు, ఇట్లా ఈ అమ్మాయిని వదిలేసి ఇట్లా వేరే అమ్మాయితో పరిచయం పెట్టుకొని అంతా వెళ్ళిపోయాడు అని చెప్పి పెట్టాను మేడం. నువ్వు పెట్టావా మీ అమ్మాయితో పెట్టించావా? మా అమ్మాయితోనే పెట్టించా. ఓకే. భర్త మా అమ్మాయితోనే పెట్టించాను. మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాను. వాడికి వెళ్ళేసి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ ఫోన్ చేశారు, వాళ్ళు మాట్లాడతామన్నారు చేస్తామన్నారు, కానీ ఆ ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని కూడా ఇచ్చాను, చూపించాను వీడియోలు కూడా. వాళ్ళు ఏం పట్టించుకోలేదు, మన గురించి అసలు ఆలోచన చేయలేదు. ఇంకా నాకు తిరిగి ఓపిక లేక నాకు షుగర్ బీపీ నడుము ఆపరేషన్ చేయించుకున్నా మేడం. నేను తిరగలేక ఓపిక లేక ఇంకా పోవడం ముగించాను. నెలగా పోవడమే ముగించేసా నేను. అది మేడం నా సమస్య. ఆ అమ్మాయి ఓడు యాడున్నాడో ఇప్పుడు దాకైతే అడ్రస్ లేడు, ఎక్కడున్నాడో మనకైతే తెలియట్లేదు. మీ అమ్మాయి ఏమంటుందమ్మా? మా అమ్మాయి ఏమంటుంది మేడం, ఆ అమ్మాయికి కొంచెం కొద్దిగా అంత మెచ్యూరిటీ లేని అమ్మాయి మేడం. ఈ అమ్మాయి అంటే చిన్నప్పుడే అమ్మాయి కళ్ళు చేయబడిపోయి మెదడువాపు వచ్చేసింది. అమ్మాయికి కొంచెం తెలివి ఉంటది కానీ మరి అంత అతి తెలివి మనలాగా అంత మాట్లాడి అంత లేదు. ఓకే. కానీ కావాలంటే అమ్మాయి దగ్గర అయినా ఇస్తాను, మీరైనా మాట్లాడండి కావాలంటే మాట్లాడుతుంది. ఇప్పుడు అమ్మాయి ఏంటంటే ఇప్పుడు పాప ఎంతసేపు వాళ్ళ డాడీ 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 నడుస్తుంది మేడం. అందరూ స్కూల్ కి డాడీ. కాదమ్మా, ఇప్పుడు మీ అమ్మాయి ఉందా మీ పక్కన? ఉంది మేడం. ఒకసారి ఇవ్వండి అమ్మా, అసలు అమ్మాయి ఏమనుకుంటుంది అనేది ఇంపార్టెంట్ కదా. ఒక్క నిమిషం, తర్వాత మీరు తీసుకోండి మళ్ళీ. మేడం మాట్లాడతాను. హలో హలో అమ్మా, ఎలా ఉన్నావు? మేడం, మీ ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 7 నెలలు అవుతుంది, నువ్వు ఎటువంటి కేసులు వేయలేదు, నువ్వేమనుకుంటున్నావు? మేడం కేసు పెట్టాను మేడం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అంతేగా? పోలీస్ స్టేషన్ లో ఇచ్చాం మేడం. స్పందన నాకు కూడా వెళ్ళాను మేడం. వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు మేడం. మీ ఆయన ఏమంటున్నాడు? ఏమైనా ఫోన్ లో మాట్లాడుతున్నాడా నీతో? అస్సలు కనీసం వెళ్ళిపోయి 8 నెలలు 7 నెలలు అవుతున్నాయి. ఎక్కడ ఉన్నాడు ఏం ఆర్టీకి కూడా తెలియట్లేదు మేడం. సరే, ఇప్పుడు బతికే ఉన్నాడు అనడానికి ఆ వీడియోలో అవన్నీ తెలుస్తున్నాయి మనకి. అంతే మేడం. మరి ఇల్లు ఎట్లా గడుస్తుంది నీకు? మీ అమ్మ పోషణేనా? మా అమ్మే పోషిస్తుంది మేడం. మా అమ్మ మా నాన్న లేకపోతే నేను నా బిడ్డ అడుక్కొని తినాలి మేడం బయట వీధిలో. పిల్లోడు ఏం చదువుకుంటున్నాడమ్మా? పాప మేడం ఎల్కేజీ మేడం. పాప ఎల్కేజీ. మరి మీ అత్త మామ వాళ్ళకి తెలుసా అబ్బాయి ఇట్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని? వాళ్ళకి తెలిసింది మేడం. వాళ్ళకి తెలుసు మేడం. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అంటున్నారు మాకైతే తెలియదు వాడు ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళు అంటున్నారు మేడం. కానీ మా అనుమానం ఏంటంటే వాళ్ళకి తెలుసు అని చెప్తున్నారు మేడం. అదేలేండి, వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళకి తెలియకుండా ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు ఎలాగో ఏ ఫైటింగ్ చేయలేవు, మీ అమ్మకేమో పనే సరిపోతుంది, నువ్వేమో బయటకు వెళ్ళి ధైర్యంగా ఏ పని చేయలేవు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే నోరు మూసుకొని ఉంటారులే అని వాళ్ళ ధీమా. అవును మేడం, అదే మేడం. ఓకేనా, మీ అమ్మకి ఇవ్వండి. నా భర్త ఎక్కడ ఉన్నాడు ఒకరోజు ఎతికి పెట్టండి మేడం. కాదమ్మా, ఎతికితే మాత్రం ఏంటి ఉపయోగం నీకు? అలాంటి వ్యక్తితో ఎలా ఉంటావు? అతను ఆల్రెడీ వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు, నిన్ను అసలు లెక్క చేయట్లేదు. 7 నెలల నుంచి నువ్వు పిల్ల ఎలా ఉన్నావో కూడా పట్టించుకోలేదు కదా. మాకు బతికేదానికి ఆధారం చూపించేసి వెళ్ళిపోమన్నాడు. ఇది నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఇది. అతనే నాకు కావాలండి అంటే యూజే లేదు. ఎందుకంటే నువ్వంటే ప్రేమ లేదు, పిల్లంటే ప్రేమ లేదు, ఓ గౌరవం లేదు, మ్యారేజ్ అంటే ఓ రెస్పెక్ట్ లేదు. వెళ్ళిపోయాడు, గాలి తిరుగుతున్నాడు ఎక్కడెక్కడో. మీరు ఎలా బతుకుతున్నారని కూడా ఆయనకి సంబంధం లేదు. అతను బాగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు పక్కన. నువ్వు కదా ధైర్యంగా పోరాడాల్సింది. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అది కరెక్ట్. మాకు ఏదన్నా ఫైనాన్షియల్ గా సెట్ చేసి బతుకు తెరువు చూసి వెళ్ళమనండి. వారిని ఎలా పట్టుకు రావాలి మనము అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. ఓకేనా? మీ అమ్మగారికి ఇవ్వండి అమ్మా ఫోను, నువ్వు విను తర్వాత. అమ్మా, యాక్చువల్ గా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ అమ్మ నాన్న మీద కూడా ఇచ్చారా, అబ్బాయి ఒక్కడి మీదే ఇచ్చారా? వాళ్ళ వదిన మీద వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కూడా పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా పిలవ నంపించారు. పోలీసు వాళ్ళు ఫస్ట్ పిలవ నంపించారు. వాళ్ళు మాకు తెలియకుండా ఎట్టపోయాడో ఏమోనయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ బిడ్డ ఎట్టుంది గాని, ఆ పసిబిడ్డ ఎట్టుందని గాని వాళ్ళు ఏం పట్టించుకునేది లేదు. వాళ్ళ అన్న గాని, వాళ్ళ వదిన గాని, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన గాని, వాళ్ళ అక్క వాళ్ళ బావ గాని ఎవ్వరు పట్టించుకోలేదు మేడం. ఇంకా ఇల్లు బాడు కట్టకుండా అయిపోయి 2 నెలలు బాడుగా ఈ కరెంటు బిల్లు అవన్నీ నేను వాళ్ళ ఇంటి బాడు కట్టి నా ఇంటి బాడు కట్టి నేను పడరాను కష్టాలు పడ్డాను మేడం. నేను అదే తీసుకొచ్చి ఏం మాట్లాడలేదు మేడం. వాళ్ళు ఇప్పుడు కనీసం ఫోన్ చేశాను ఎలా ఉన్నారమ్మా మీరు అని ఒక్క మాట అడగడం లేదు మేడం. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎంతకాలం అయిందమ్మా? ఇల్లు ఖాళీ చేసి ఇప్పటికి అయిపోయింది. ఇప్పుడు 2 నెలలు అయింది ఖాళీ చేసి. 3 నెలలు వస్తాడని ఎదురు చూశాను. అట్టే బాడుగా అట్టే కట్టుతా ఉన్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేయండి, మీరు ఇంట్లో మనుషులు లేరు కదా
అందులో టయానికి వాడికి బాడు కట్టలేకపోయాను నేనా. ఉమ్. వాళ్ళు ఏంటంటే ఇట్లా కట్టకపోతే అట్టమ్మా మేము ఏదో ఇచ్చుకొని 10 రూపాయలు మేము దాని మీద వస్తుందని మేము బతకాలనుకుంటే మీరు రెంట్ సరఫరా కట్టట్లేదు కాలేజీ అంటే అన్ని కాలేజీ నేను ఉండే చిన్న ఇల్లు ఉండేసరికి అది అన్ని బయట పెట్టుకున్నా మేడం సామానంతా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? వాళ్ళకి ఏం ఆస్తులు అంటే ఏం లేదు. ఏది వాళ్ళ అమ్మా నాన్నకి వేరు వారసత్వపు ఆస్తి గాని మీ అల్లుడు సంపాదించిన ఆస్తి గాని ఏమైనా ఉన్నాయా? ఏం లేదు ఏం లేదు. మరి ఇప్పుడు వచ్చిన అతను కష్టపడి తీసుకొచ్చే డబ్బులతోటే ఇవ్వాలి కదా మీకు ఏదన్నా ఇవ్వాలన్నా. అవును మేడం. ఓకే. అమ్మాయి ఎవరో తెలుసా ఎవరితోనో వెళ్ళిపోయాడు అనేది? ఆ అమ్మాయి అయితే ఇక్కడనే సూలూరుపేటలోనే ఉండదు మేడం. ఆ అమ్మాయి అయితే వేరే ఏంది అమ్మాయి మ్యారేజ్ అయిన ఎవరు అమ్మాయి మ్యారేజ్ అయిన అమ్మాయా లేకపోతే ఈయన లవరా? మ్యారేజ్ అయ్యి ఆ అమ్మాయికి ఫస్ట్ భర్త చనిపోయాడంట. తర్వాత ఇంకొక అబ్బాయితో పరిచయం పెట్టుకునింది 2 బిడ్డల అమ్మాయికి. మళ్ళీ వాడికి హ్యాండ్ ఇచ్చేసి ఈడితో స్నేహం చేస్తుంది. ఇప్పుడు ఈడికి హ్యాండ్ ఇచ్చేసి ఇంక వేరే వాడితో ఉంది ఇప్పుడు. సరే అప్పుడు మీ అల్లుడు ఫ్రీ అయిపోయినట్టే కదా? ఆడు ఫ్రీ అయిపోయినాడు. సరే ఫ్రీ అయిపోయినాడు ఇంకా సరే లేదు అయింది నా భార్య బిడ్డలు చూసుకుంటానని ఇంటికి రావచ్చు కదా. అట్ట రావట్లేదు మేడం. వాడు నాకు వద్దు అన్నాడు. సరే వద్దు అన్నావు కదా ఏదో రీజన్ చేసి ఆ బిడ్డకి ఏం న్యాయం చేస్తావు ఈ కట్టుకున్న దానికి ఏం చేస్తావు అదన్నా చెయ్యని కూడా అడుగుతున్నావు. అది కూడా లేదు. అసలు ఏం మందలకైనా మనిషి ఉంటే కదా కదా. ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది. అతను ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయితో నేను ఉండను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు. అది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా తెలుసా అమ్మా? అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ మీ అల్లుడు ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాడు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళు వాడికి ఆడ మనుషులు చాలా మంది. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు గానీ అతనికి ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా పరిచయమా? వాళ్ళు ఏమైనా ఎక్కడుంటాడో వాళ్ళు ఎవరైనా చెప్తారా మీకు? ఊరు అడిగిన చాలా మందిని అడిగినాను. అడిగితే మాత్రం నాకు తెలియదు అని చెప్పేశారు. శివ అని ఒక పిల్లోడు ఉన్నాడు సంతపేటలో. ఆ అబ్బాయి మంచి బెస్ట్ ఫ్రెండ్. అడిగితే నాకు అబ్బాయి సంబంధమే లేదు అని అంటున్నారు. ఇటీవల నెల క్రితం మా తమ్ముడు ఒక అబ్బాయి చూసాడంట వాడిని. ఇక్కడ నెల్లూరులో అపోలో హాస్పిటల్ ఉంది ఇటు ముత్తుకూరు పోయే లైన్. ఆ లైన్ లో నేను చూసానని మా తమ్ముడు అన్నాడు మా పెదనాయన కొడుకు. అమ్మా అతను ఎక్కడికి పారిపోలేదు. వాళ్ళ పేరెంట్స్ అందుబాటులో సీక్రెట్ గా మీరు ఏదైనా కేసులు ఫైల్ చేస్తే అరెస్ట్ వారెంట్లు ఏమన్నా వస్తే అప్పుడు నోరు మూసుకొని బయటకు వస్తాడు. అరెస్ట్ వారెంట్లు ఏమి లేనప్పుడు ఏం చేస్తాడు? నువ్వు బలగం లేదు వీళ్ళేమి ఫైటింగ్ చెయ్యర్లే బయటకు వస్తే నా మీద అనవసరంగా కేసులు వేస్తారు దాక్కొని ఉంటే వాళ్ళే కొన్ని రోజులకు మర్చిపోతారులే అని వాళ్ళ తెలివితేటలు వాడుతున్నారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు మనం అట్లాగే ఉండిపోతే మళ్ళీ ఇంకొక దాన్ని ఏదన్నా దాన్ని చేసుకుంటే ఆ తర్వాత మీరు ఇన్ని రోజులు ఎందుకు గమ్మునున్నారు మీరు పట్టించుకోవాలి కదా మీరు ఎత్తుకుండాలి కదా అది ఇది అని అంటారని అదొక వేరే ఆలోచన అయిపోయింది. ఏమీ లేదమ్మా నువ్వు అలాగే చేసావు మంచిగా చేసావు ఇప్పటిదాకా. ఎందుకు అంటే బేసిక్ గా ఇమీడియట్ గా ఎప్పుడు కంప్లైంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు మాక్సిమం ట్రై చేసావు. ఇక్కడ ఆల్రెడీ వచ్చి కూడా ఒక నిమిషం అమ్మా ఇంకా నేను మాట్లాడతాను వినండి మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతారు మీరు. సో మీరు వచ్చి కూడా ఆల్రెడీ 7 months నుంచి అబ్బాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మీరు కంప్లైంట్ ఇచ్చారు అతను వస్తాడు కౌన్సిలింగ్ ఏదైనా జరిగిద్దని మీరు ట్రై చేశారు. అతని అవైలబిలిటీ లేకపోవడం వల్ల పోలీసులు ఏం చేశారంటే కేసును అలా పక్కన పెట్టేశారు. నువ్వు 10 సార్లు తిరగలేక స్పందనకి వెళ్ళావు. అక్కడ కూడా నువ్వు వెళ్ళి ఏం అడుగుతున్నావు? నీకు కావాల్సింది ఏంటి అనేది ఫస్ట్ నీకు క్లారిటీ కావాలి. మీరు కన్ఫ్యూజ్ లో ఉండి మీరు ఎందుకు వెళ్తున్నారు? అబ్బాయి అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి ఎవరితో వెళ్ళిపోయాడండి ఆ అమ్మాయి ఇంకొకరు తెలిపోయిందని ఇతను ఆల్రెడీ ఇంట్లో వదిలేసి మా అమ్మాయిని డైవర్స్ ఇమ్మని ప్రెజర్ చేస్తున్నాడండి ఇంట్లో పట్టించుకోవట్లేదండి మా అల్లుడిని ఎతికి పెట్టండి అని కంప్లైంట్ ఇస్తున్నావు నువ్వు. అది రాంగ్ కదా. నువ్వు ఇవ్వాల్సిన కంప్లైంట్ ఏంటి? ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది ఇతను భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకోడు ఏం చేసినా నేను వేరే ఉంటాను నాకు డైవర్స్ ఇప్పించండి వేరే పెళ్ళన్నా చేసుకుంటాను కానీ ఈ అమ్మాయితో నేను కలిసి ఉండను అంటున్నాడు. సో అట్లాంటి వ్యక్తి ఈ రోజున దాక్కున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు. తెలీదు అనుకోవడం మన మూర్ఖత్వం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎవడో ఉండడు అంత పారిపోయిన వ్యక్తి అయితే కాదు. సో ఇప్పుడు అతన్ని ఆ కలుగులో నుంచి అతన్ని బయటికి తీసుకురావాలి అంటే మీకున్న మార్గాలు ఏంటి మీరేం చేయగలరు? ఇప్పుడు మనం ఏదో టీవీ షోకి పిలిచేసినా అతను గబుకుని పరిగెత్తుకొని రాడు. మీరేం చేసుకుంటారో చేసుకోండి నాకు అసలు ఫోన్ కూడా కలవదు. అర్థమవుతుందా? వేరే నెంబర్లో ఆ నెంబర్లో మనం ట్రై చేసినా గానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు నెక్స్ట్ రాను కూడా రారు. ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటంటే పోలీస్ స్టేషన్ లో పెట్టిన కంప్లైంట్ అతను ఒక్కడి మీదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద అంతకు ముందు మీరు జస్ట్ కంప్లైంటే ఇచ్చారు అది కేసుగా అవల ఎఫ్ఐఆర్ అయ్యిందా? అయ్యింది మేడం తీసుకున్నారు వాళ్ళంటే కంప్లైంట్ అమ్మాయి దగ్గర సంతకం తీసుకున్నారు ఎఫ్ఐఆర్ అయ్యిందా? లేదు
ఆ ఎఫ్ఐఆర్ చేశారో లేదో కూడా మాకు తెలియదు. తెలియదు. ఓకే. నాకు తెలియదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పనమ్మా, మీరు అడ్వకేట్ ని పెట్టుకోలేకపోతే మీకు ఆల్రెడీ సఖీ కేంద్రాలు అవి ఉంటాయి కదమ్మా, ఉమెన్స్, వాటి దగ్గరికి వెళ్ళి మీరు చేయాల్సిన పని గవర్నమెంట్ లాయర్ని ఇవ్వమని అడగండి. ఫ్రీగా అడ్వకేట్ ని పెట్టుకునే రైట్స్ మీకు ఉంటాయి. మీకు అక్కడికి వెళ్ళినా మీకు ప్రాపర్ గా తెలియలేదంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది కదా, ఆ కోర్టులో లోక్ అదాలత్ అని ఒకటి ఉంటదమ్మా. అక్కడికి వెళ్ళి మీరు ఒక కంప్లైంట్ ఎవరి మీద, మీ అల్లుడు మీద, వాళ్ళ అమ్మా నాన్న మీద, ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, అందరి మీద కంప్లైంట్ ఇవ్వండి. ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది ఇప్పటిదాకా, ఏమని ఇలా సంబంధం వాళ్ళే వచ్చారండి, పెళ్లి చేసాం, ఇంత ఖర్చుతోటి ఇంత కట్నం ఇచ్చాం, వాళ్ళు అత్తగారు ఇట్లా చేశారు, ఆ మాంగారు ఇట్లా చేశారు, వీడేమో ఇలా చేసుకుంటూ వచ్చాడు, పిల్లని అమ్మాయిని ఇట్లా వదిలేశాడు, మేము అయినా కానీ కాపురం నిలబెట్టుకోవడానికి ఇప్పటిదాకా ట్రై చేసాము, ఎక్కడున్నాడో తెలియట్లేదు, పిల్లల పోషణ ఇవన్నీ అన్యాయం అవుతుంది, వాళ్ళకి కష్టంగా ఉంది, సో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని అతని మీద, అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి. అతను దొరకడు కదా అని మనం ఏ కేసు పెట్టకుండా అతనే రావాలి అని కూర్చోవద్దు. అతను ఎలా వస్తాడో చెప్తున్నా, అది ఫాలో అవ్వండి. మీరు లాయర్ ద్వారా ఫాలో అయితే ఆ లాయర్ తో ఒకసారి మాతో మాట్లాడించండి, నేను చెప్తాను, మీరు ఫైనాన్షియల్ గా లీగల్ గా కాస్త రీజనబుల్ లాయర్ ని ఒకరిని చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఉన్నప్పుడు ప్రొసీడింగ్స్ ఆ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అందరి పేర్లు ఉండేలాగా చూసుకొని ఇస్తే మీ అల్లుడు దొరక్కపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దొరుకుతారు. వాళ్ళైతే మాకే సంబంధం లేదని అసలు నీకు అమ్మ రావట్లేదు. వాళ్ళు వచ్చారు పోలీస్ స్టేషన్ కూడా, వాళ్ళే వచ్చి మాతో కూడా కేసు పెట్టారు. వినండి, వాళ్ళ అబ్బాయి కనిపించలేదని వాళ్ళు కేసు పెట్టుకుంటారా? అది రాంగ్, పెట్టుకొనివ్వండి. మీరు పెట్టే కేసు మీ అల్లుడు కనిపించట్లేదని కాదు, మీరు పెట్టింది మొన్న అలా పెట్టారు, అలా పెట్టడం వల్ల వాళ్ళు వచ్చి మా అబ్బాయి మాకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో చావమానండి, మాకు సంబంధం లేదని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మీరు పెట్టాల్సిన కేసు ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో పెట్టాలి. మీకు తెలియకపోతే లాయర్ ని పెట్టుకోండి. సో ఇప్పుడు చెప్తారమ్మా, అందుకే ఒకవేళ తెలియకపోతే నాతో మాట్లాడించండి, నేను చెప్తాను మీకు అంటున్నా. ఎక్కడుంటారు గవర్నమెంట్ లాయర్లు అంటే సఖీ కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఇలా హెరాస్మెంట్ జరిగింది అని కేసులు పెట్టేయండి అంటున్నా. సచివాలయంలో కూడా ఒక పోలీస్ మేడం ఆమె కూడా వచ్చి పోలీస్ స్టేషన్ కూడా మాట్లాడింది, ఏమి ప్రయోజనం అవ్వలేదు. అమ్మా మీరు పెట్టిన కేసు రాంగ్ అమ్మా అని చెప్తుంటే నీకు అర్థం కావట్లా. రాంగ్ అంటే సరేలే మేడం. సక్రమంగా మీరు కేసు పెట్టలా, మీరు వెళ్ళిన కేసు వేరు, ఇప్పుడు నేను చెప్తున్నా కేసు వేరు. ఇప్పుడు నేను చెప్తున్న కేసు ఒక మహిళ, ఒక భార్య పెట్టే కేసులు చెప్తున్నాను. మీ అల్లుడు దొరికినా దొరక్కపోయినా నువ్వు ఆ కేసులు పెట్టేసి ఉండడం వల్ల ఇవాళ కాకపోతే రేపన్నా మీ అల్లుడు బయటకు వస్తాడు. ఎందుకు అంటే మీ అల్లుడు బయటికి రాకపోతే వాళ్ళ పేరెంట్స్ రెగ్యులర్ గా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, అది చాలా లాస్ అవుతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఆ కేసులు ఏం కేసులు ఎలా పెట్టాలి అనే దానికి చెప్తున్నాను, వినండి. నువ్వు పిలిచి మీ అల్లుడి మీదే కేసు వేస్తున్నావు, మీ అల్లుడి మీదే కేసు వేయడం వల్ల వాడు లేడు, అతను ఎవరో మాకు తెలియదు, మా దగ్గర లేడు, అసలు మా అబ్బాయి ఏమైపోయాడని మాకు భయంగా ఉందండి అని వాళ్ళే ఎదురు కంప్లైంట్లు ఇస్తారు ఎప్పుడైనా గానీ. సో నువ్వు పెట్టిన రాంగ్ కేసు అవడం వల్ల నీకు రియాక్షన్ ప్రాపర్ గా లేకపోవడం, అరే కోర్టులకు వెళ్తే నాకేమీ న్యాయం జరగదేమో, నేను వదిలేస్తాలే, నేను తిరగలేకపోతున్నానని నువ్వు వెక్స్ అయిపోతున్నావు. కొంచెం ఓపిక పట్టుకొని కరెక్ట్ కేసులు ఫైల్ చేస్తే అతను ఎక్కడ దాక్కున్నా బయటకు వస్తాడు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఒక అడ్వకేట్ నన్నా పెట్టుకోవడానికి చూడండి. సోషల్ సర్వీస్ చేసే అడ్వకేట్లు దొరుకుతారు మీకు. లేదు అలా ఎవరు దొరకట్లేదండి మాకు ఇక్కడ అంటే సఖీ కేంద్రానికి వెళ్ళినా సరిపోతుంది. లేదా పోలీస్, నేను చెప్పినట్లు నెల్లూరు డిస్ట్రిక్ట్ కోర్టులో లోక్ అదాలత్ అని ఉంటుందమ్మా, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీకు గవర్నమెంట్ లాయర్లు కావాలి, ఇట్లా 498 DVC మెయింటెనెన్స్ కేసులు వెయ్యాలండి అతని మీద, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద, ఇలా హింసించారు, పిల్లకి వచ్చే పెన్షన్ కూడా వాడేసుకుంటూ ఉండేవాడు, ఎదురు మానసికంగా శారీరకంగా కొట్టాడు కదా 2-3 సార్లు, ఆ కొట్టినవి, డబ్బులు వాడేసుకున్నవి, అక్రమ సంబంధాలు పెట్టుకున్నవి, వాళ్ళ పేరెంట్స్ మొన్న వచ్చి ఏమేం మాటలని వెళ్ళారు, ఇవన్నీ చెప్తూ అందరి మీద మీరు కేసు పెడితే 498 DVC నడుస్తూ ఉంటాయి, నడవనివ్వండి. ఈ రోజున మెయింటెనెన్స్ కేసులు చాలా ఎక్కువ ఆర్డర్ అవుతున్నాయి. మీకు ఆర్డర్ అవ్వడానికి ఏదైనా 1 year 2 years పట్టొచ్చేమో కానీ మీరు ఈ రోజు కేసు ఫైల్ చేస్తే ఈ నెల నుంచే క్యాలిక్యులేషన్ వస్తుంది.
2024లో మీకు ఫేవర్ గా నెలకి 5,000 10,000 అని కోర్టు ఆర్డర్ చేసింది అనుకోండి, ఎప్పటి నుంచి ఆర్డర్ అవుతుంది అంటే ఈ నెల నుంచి ఆర్డర్ అవుతుంది. కేసు ఈ నెల వేసావు కదా, నువ్వు ఇప్పుడు 7 నెలలు టైం వేస్ట్ చేసావు అని చెప్తున్నా. ఇప్పుడు నువ్వు కేసు ఫైల్ చేస్తే ఆటోమేటిక్ గా అతను వస్తాడు. అతను రాకపోయినా వాళ్ళ పేరెంట్స్ మిగతా 2 కేసులకి తిరగాలిగా, 498 DVC కేసులకి. వాళ్ళు తిరుగుతూ ఆ అబ్బాయిని బయటికి లాగుతారు. ఎందుకంటే అతని మీద అరెస్ట్ వారెంట్ పెండింగ్ ఉంటది. అతని మీద అరెస్ట్ వారెంట్ వచ్చిందంటే ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తే పోలీసులు సైబర్ క్రైమ్ ద్వారా అతన్ని ఎంక్వైరీ చేస్తారమ్మా, సైబర్ సిస్టమ్ ని యూజ్ చేసి. దానివల్ల మీ అల్లుడు అప్పుడు బయటకు వస్తాడు. ఈ కేసులు నడుస్తూ ఉంటే ఒకటి అతను మెయింటెనెన్స్ అన్నా కట్టాల్సి వస్తుంది, లేదా జైలు కన్నా వెళ్ళాలి. సో దానివల్ల ఏంటంటే మీ అమ్మాయితో సెటిల్మెంట్ చేసుకుంటాడు, ఎవరు జైలుకి వెళ్ళరు. నువ్వు ఈ రోజు కేసు పెట్టడం వల్ల బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ అవుతున్నట్టే లెక్క. నీకు ఆర్డర్ అవడానికి లేట్ అవుతుందేమో గానీ ఆర్డర్ అయ్యింది అంటే ఈ నెల నుంచే వస్తుంది. సరే, ఇప్పుడు ఒక చిన్న మేడం ఏమనుకోబాకండి, ఇప్పుడు మీరైతే ఏం చేయలేరా? మేము ఎందే ఆశ పెట్టుకున్నాను మేడం. బానే ఉందమ్మా, ఒక్క నిమిషం అమ్మా. టీవీ షోకి వస్తే నేను ఏదైనా చేసేదాన్ని. 1 2 మీరున్నది నెల్లూరులో, మేము ఉండేది హైదరాబాద్ లో. నెల్లూరు దాకా వచ్చి సర్వీస్ చేయలేం కదమ్మా, 15 to 20 hours ఇది ఉంటుంది కదా. మీరు ఇప్పుడు నేను చెప్పిన వేలో ఒక చిన్న అడ్వకేట్ ని పెట్టుకుని ప్రొసీడ్ అవ్వండి. ఒకవేళ అడ్వకేట్ గానీ ఏదైనా మేము హెల్ప్ చేయాల్సి వస్తే నేను ఇక్కడ నుంచి చెప్పి హెల్ప్ చేస్తాను, డ్రాఫ్ట్ గానీ ఎలా చేయాలి ఏంటి అని గానీ. ఇప్పుడు ఒకవేళ మీరు అక్కడ ఫైనాన్షియల్ గా పెట్టుకోలేకపోతున్నారు, ఇప్పుడు నేను చెప్పిన ఫ్రీ అడ్వకేట్స్ ని ట్రై చేయండి. లేదు మేడం అది కూడా మేము పెట్టుకోలేకపోతున్నాం అంటే మాకు ఒక కాల్ చేస్తే నేను ఏం చేయగలను అనేది నీకు చేసి పెడతానమ్మా అంటున్నా. నేను అక్కడికి వచ్చి చేయలేను గానీ నేను ఏదైనా హెల్ప్ చేసి చేయగలుగుతాను కదా. సరే సరే మేడం, అదే నేను లాయర్ని పెట్టుకుని అంత అయితే నాకు లేదు మేడం. అందుకేనమ్మా నేను ఇదిగోండి మేము ఈ చిన్న లాయర్ని పెట్టుకుని. అమ్మా విను ఒకసారి చెప్పేది. నేను ఇలా చిన్న లాయర్ని పెట్టుకున్నానమ్మా, ఇట్లా గవర్నమెంట్ లాయర్ని పెట్టుకున్నాను. అయినా కానీ వాళ్ళు ఏదో చిన్న ఖర్చులు అడుగుతున్నారంటే మాకు ఫోన్ చేస్తే మేమేం చేయగలమో చూస్తాను. నేను ఇక్కడ నుంచి కేసు రెడీ చేసి పంపించగలనా అని కూడా చూస్తా. ఎందుకంటే మీరు పేదోళ్ళు అని చెప్తున్నారు కదమ్మా, అర్థమవుతుందా? లేదు గవర్నమెంట్ లాయర్లు నాకు సరిగ్గా అనిపించలేదండి, ఏదైనా ఒక చిన్న లాయర్ని చూసుకున్నాను, ఆయన ఫీజులు ఇలా అడుగుతున్నారమ్మా అంటే మేము ఏదైనా హెల్ప్ చేయగలమా నేను ట్రై చేస్తానమ్మా అంటున్నాను మీతో. సరే సరే మేడం, సరేనా? అదే నేను లాయర్ని పెట్టుకునే పోయితే ఫస్ట్ పెట్టుకుంది, కట్టుకున్న గుడ్డలతో బయటకు వచ్చామా, మొత్తం ఇల్లు కాలి బూడిద అయిపోయింది మాది పూరిల్లు. అమ్మా ఇప్పుడు నేను చెప్పిన 498 కేసులో మీకు పబ్లిక్ ప్రాసిక్యూటరే ఉంటారు. సగం వరకు పోలీసులు చేస్తారు, రిమైనింగ్ సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. దీనికి లాయర్ అవసరంలా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాబు ఇలా మా అమ్మాయిని ఇలా ఇలా హింసించారని మీ అమ్మాయి చేత అందరి మీద కంప్లైంట్ ఇప్పిస్తే వాళ్ళే రాసుకుంటారు. మ్యారేజ్ ఫోటోస్ కాదమ్మా, మీ అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్కే వెళ్ళండి. ఇక్కడ మాకందరికి రోజులు ఇక్కడే మేడం, అయ్యి బుడికాడే. అదే మీకు ఎక్కడ కంఫర్ట్ అయితే అక్కడికే వెళ్ళండి అమ్మా అంటున్నా. అదే మొత్తానికి నెల్లూరుకు మొత్తానికి ఈ భుజబి నెల్లూరు ఏరియాకి మాత్రం ఇక్కడ అయ్యి బుడికాడు మాత్రమే అది పోలీస్ స్టేషన్. అంతకుముందు మీరు కంప్లైంట్ ఇచ్చింది అక్కడేనా? అక్కడే మేడం. ఓకే, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు ఫ్రెష్ గా కేసు కంప్లైంట్ చెప్పండి, వాళ్ళు రాసుకుంటారు. ఏదైనా రాసుకోకపోతే నాకు ఫోన్ చేయండి. సరే మేడం, ఆయన చూస్తాడు, మమ్మల్ని చూస్తాడు ఆ ఎస్ఐ సారు. అమ్మా ఎఫ్ఐఆర్ అయింది, ఒక్క నిమిషం అమ్మా, ఎఫ్ఐఆర్ అయిందా లేదా కనుక్కోండి. ఎఫ్ఐఆర్ అయితే మాకు ఒకసారి వాట్సాప్ లో పెట్టండి. అది ఎఫ్ఐఆర్ అవ్వలేదు అనుకోండి, మీరు ఇప్పుడు నేను చెప్పినట్లుగా అడగండి, కేసు రిజిస్టర్ చేయండి. అతని మీద, అతని అమ్మా నాన్న మీద, అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఉంటే అందరి మీద కేసు రిజిస్టర్ చేయించండి. మీరు కంప్లైంట్ స్టోరీ ఇప్పుడు నాకు ఎలా చెప్పారో వాళ్ళకి అలా చెప్తే వాళ్ళు రాసుకుంటారు. ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్తే అప్పుడేమన్నా మేము మామూలుగా ఈ అబ్బాయినే ఎత్తుకు పెట్టండి అని చెప్పాం కదా, మీరు అప్పుడు చెప్పలేదు ఈ మాటలన్నీ నేను మాట్లాడతాను అంటారమ్మా. అప్పుడు కాపురం నిలబెట్టుకోవాలనుకున్నాం బాబు, ఇప్పుడు 7 నెలలు అయిపోయింది, ఆ అబ్బాయి ఎలాగో దొరకడు. మాకు తెలిసిన విషయం ఏంటంటే డైవర్స్ వేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడట, మేము కనిపెట్టలేకపోతున్నాం బాబు, ఇక మా వల్ల కాదు. వచ్చిన రోజు కోర్టులోనే జడ్జి గారు ఏ న్యాయం చెప్తే ఆ న్యాయమే అనండి. సరే మేడం, అలా అని మీరు కంప్లైంట్ ఇచ్చేయండి. ఆ తర్వాత సఖీ కేంద్రానికి వెళ్ళి సేమ్ అలాగే అక్కడ కూడా ఫాలో అవ్వండి.
మ్యారేజ్ ఫొటోస్, వెడ్డింగ్ కార్డులు అవి తీసుకొని వెళ్ళండి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డ్ జిరాక్స్లు. ఈ 2 కేసులు మీకు గవర్నమెంట్ లాయర్లు ఫ్రీగా వేసి పెడతారు. ఆధార్ కార్డ్ అయితే ఉంది కానీ అది ఇవి నేను ఎగ్జాంపుల్ చెప్పాను విను. కలిపినప్పుడు కలిపారు. ఎగ్జాంపుల్ చెప్పానమ్మా, ఇవన్నీ సెట్ చేసుకుని వెళ్ళండి. వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని పాప పుట్టిన ఎవిడెన్స్లు ఇవన్నీ పట్టుకొని వెళ్తే వాళ్ళే చెప్తారు, వాళ్ళే చూసుకుంటారు. అప్పుడు నువ్వు సఖీ కేంద్రంలో గవర్నమెంట్ లాయర్ని అడిగి మెయింటెనెన్స్ కేసుకి హెల్ప్ చేయమని అడుగు. అలాగే డీవీసీలో కూడా మెయింటెనెన్స్ అడగొచ్చు. ఒకవేళ నువ్వు విడిగా వేయించుకోలేకపోతే ఆమె డీవీసీ కేసులోనే మెయింటెనెన్స్ అడగొచ్చు, నష్టపరిహారం అడగొచ్చు, కాంపెన్సేషన్, ఆస్తులు ఏదైనా ఉంటే షేర్ అడగొచ్చు, ప్రొటెక్షన్ కూడా అడగొచ్చు. ఇవన్నీ అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇవన్నీ చెప్తారు. ఈ వేలో ప్రొసీడ్ అయిపో. అందరి మీద కేసు వేయడం వల్ల వాళ్ళే వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి నీ ముందు నుంచో పెడతారు. కాపురం నిలబెట్టుకుంటే నిలబెట్టుకోండి, లేదా నష్టపరిహారం వసూలు చేసుకొని మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళండి. అది ఇవ్వలేదనుకో కోర్టులో కేసులు నడవని, పాపకి తనకి మెయింటెనెన్స్ వస్తుంది, రానివ్వండి. అర్థమవుతుందా? ఇది మీరు కొంచెం ఓపిక చేసుకొని నేను చెప్పినట్టు ప్రొసీడ్ అయితే 100% సక్సెస్ అవుతారమ్మా మీరు. లేదా మాకు ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్తాను మీకు మళ్ళీ. సరే అమ్మా, జాగ్రత్తమ్మా. రమ్య గారు, ఇప్పుడు వీళ్ళిద్దరికి అరేంజ్డ్ మ్యారేజ్ అయింది. ఈ అమ్మాయి ఎందుకు వాళ్ళ అత్తయ్య గారి ఇంట్లో ఉండకూడదు? యాక్చువల్లీ వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా సపరేట్ గా ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ వేరే అత్తమామలు వేరే చోట ఉంటున్నారు, ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుంది. సో భర్త వెళ్ళిపోయినప్పుడు యాక్చువల్గా వీళ్ళు వెళ్ళి ఉండాలి అన్న స్టార్టింగ్ నుంచి అత్తమామలతో కొంత ర్యాపో ఉంటే కనుక ప్రాబ్లం అట్లా ఉండేది కాదు. సో ఇతను ఆల్రెడీ వదిలి వెళ్ళిపోయారు, వాళ్ళు కూడా అంత ఫైనాన్షియల్ గా వీక్ పర్సన్సే. సో వీళ్ళ అమ్మగారు కనీసం అక్కడ తీసుకెళ్లి దింపుంటే బాగుండేది. ఇవి తీసుకొచ్చేసేయడం వల్ల ఎట్లా అయిపోయిందంటే ప్రాబ్లము ఎక్కడిదక్కడ ఆగిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. ఇన్ కేస్ అత్తమామల దగ్గర ఉంచుంటే కనుక వాళ్ళు ట్రై చేసి వాళ్ళ కొడుకుని రప్పించుకునే వాళ్ళు, ఏదో ఒక సెటిల్మెంట్ జరగడానికి అవకాశం ఉండేది. సో ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఒకటి పూర్తి అవగాహన లేకపోవడం, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని 2-3 సార్లు వెళ్ళగానే వీళ్ళు వెళ్ళి ప్రాపర్గా అడగకపోవడం వల్ల వీళ్ళు ఏది అడిగారో దానికే చేస్తూ ఉంటారు వాళ్ళు. అది ప్రాపర్గా వీళ్ళకి రిజల్ట్ ఉండదు. దానివల్ల ఎలా అయిపోద్దంటే ఓకే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళిన న్యాయం జరగట్లేదు, మేము అడిగింది జరగలా, వాడిని తీసుకురాలేకపోయారు. సో నిస్సహాయత వచ్చేసింది ఆవిడకి. వీళ్ళు వెళ్ళి వేయాల్సిందేంటి 498 డీవీసీ మెయింటెనెన్స్ కేసులు ఫ్రీ ఉంది ఆల్రెడీ, అందరూ అడ్వకేట్లనే పెట్టుకోవాలని ఏమీ లేదు. తెలియకపోవడం, ఆ సర్వీస్ ఎక్కడ ఉంటుందో ప్రాపర్గా అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే అడ్వకేట్ని పెట్టుకోవాలి, అంత ఫీజులు, కోర్టు చుట్టూ ఎవరు తిరుగుతారని వాళ్ళు సైలెంట్గా ఆగిపోయారు. దానివల్ల అతను ఎక్కడున్నాడో అక్కడే ఉండిపోయాడు. ఇది ఇంకా స్లో అయింది అనుకోండి, లీగాలిటీ కూడా ఉండదు, వీళ్ళకి డ్యామేజ్ అవుతుంది. సో వీళ్ళు ఇప్పుడు ఆ వేలో ప్రొసీడ్ అయితే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే రమ్య గారు, థ్యాంక్ యూ. చూసారు కదండి రమ్య గారి పరిష్కారాలు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా హిట్ టీవీని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.